నకిలీ మద్యం కుంభకోణంలో కూటమి నాయకులు భాగస్వాములై ఉన్నారంటూ జగన్ చేసిన ఆరోపణలపై మంత్రి మండిపల్లి రాంప్రసాద్ రెడ్డి ఘాటుగా స్పందించారు. మద్యం కుంభకోణానికి సంబంధించిన డబ్బు తాము వాడినా తమ ఖాతాలోకి జమైనా తప్పు చేసినట్లు తెలిసిన దేనికైనా సిద్ధమని మంత్రి ప్రకటించారు. వ్యవహారంపై కాణిపాకం వినాయకునిపై ప్రమాణం చేయడానికి కూడా జగన్ సిద్ధమని కూడా సవాల్ విసిరారు. మేము ప్రమాణం చేయడానికి సిద్ధమని అన్నారు. తమ ప్రభుత్వం చిత్తశుద్ధితో పనిచేస్తుందని, సమస్యలు వచ్చినప్పుడు చట్టపరంగా చర్యలు తీసుకుంటామని స్పష్టం చేశారు. కల్తీ మద్యం స్కామ్లో తప్పు చేసిన వారికి శిక్ష పడేలా చేస్తున్నామని, ఈ విషయంలో తమ పార్టీ నాయకులు ప్రమేయం లేదని కూడా తెలిపారు. మన పొరుగునే ఉన్న పులివెందుల్లో మీరు మెడికల్ కాలేజ్ పెట్టారు. నువ్వు ప్రాతినిధ్యం వహిస్తున్న పులివెందుల నియోజకవర్గం, పులివెందుల పట్టణంలో మీరు మెడికల్ కాలేజ్ 100% మీ హయాంలో పూర్తి చేశారా అని అడుగుతున్నాం. 85% మెడికల్ కాలేజ్ పూర్తి చేసి 250 మంది నాన్ టెక్నికల్ పోస్టులు నువ్వు మీ తమ్ముడు అవినాష్ రెడ్డి గారు అమ్ముకోలేదా అని అడుగుతున్నాం. కేవలం ఉద్యోగాల కోసమో మీ యొక్క గొప్పలు చెప్పుకునే దానికే ఇలాంటి ఇన్స్టిట్యూట్లు స్థాపించారే తప్పక అవి పూర్తి చేయకుండా పోవడము, అలాగే దానికి సంబంధించిన ఉద్యోగాలు కూడా ముందే భర్తీ చేయడం తగునా అని అడుగుతున్నాం. ఇంకో పక్కల మదనపల్లి, ఈ పక్కల కుడి చేతి పక్కల ఉంది. మదనపల్లిలో శాంటోరియం దగ్గర మెడికల్ కాలేజ్ అని చెప్పావు. ఎంత % మెడికల్ కాలేజ్ బిల్డింగులు అక్కడ ఉన్న ఇన్ఫ్రాస్ట్రక్చర్ పూర్తయింది అని అడుగుతున్నాం. 30% కూడా నువ్వు పూర్తి చేయలేక ఈ రోజు మా ప్రభుత్వంపై నిందలు మేపుతున్నాం. ఈ రాష్ట్ర వ్యాప్తంగా ఎక్కడ నువ్వు శంకుస్థాపన చేశావో ఈ పూర్తి చేశావో అని అడుగుతున్నాం. ఇది ఒక పక్కన పెడితే మొన్న మీరు నర్సీపట్నం పోతారు, మీరు ఎక్కడ యాత్రలు ఉండవు, మీ అన్ని దండయాత్రలే. దండయాత్రలు చేసుకుంటా రపరపాన్ని తొక్కించుకుంటా పోతారు. మీరు అక్కడికి పోయి ప్రజలు రెచ్చగొడతారు. అదే